నింగి నేల ప్రేమ నీరు నిప్పు ప్రేమ వీచే చిరుగాలి ప్రేమ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీకు జెస్సీ ఎందుకు నచ్చింది? నీకు ఒక స్టూడియో అతను అడిగారు కదా, అది ఎవరో కాదు నేనే అడిగింది. అయ్యో మీకు పెళ్ళి అయిపోయింది అనుకుంటా సార్ అనేది. చిచి ఒక్కసారి కూడా అవ్వలేదా అనుకో. తప్పండి, మీకు పెళ్ళి అయిపోయింది, నేను అలాంటి దానికి కాదు, నేను చేసుకోను. ఏమనుకోద్దు నాన్న, మా అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా ఉంటే బాబు నిజంగా చూశాను. ఆ ప్రయాణం అట్లా సాగుతున్నప్పుడు అసలు బన్నీ సాంగ్ ఆర్యా 2 అసలు బ్రేకింగ్, అంటే యూ టర్న్ కంప్లీట్ గా. అదేంటో అంటే చాలా ఒత్తిడి, చాలా నరకం చూసాను ఆ పాట చేసేటప్పుడు. సార్ దయచేసి నేను ఇంకా చేయలేని పాట అంటే మీరు నా పేరు వేయకండి, దేవుడు నాకు ఇంత ఇచ్చాడు అనుకుంటాను. ఒకసారి నేను బ్యాంకాక్కి వెళ్ళిపోయా ఒక షూటింగ్కి, న్యూ కమ్మర్ షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ స్టార్ట్ అయ్యాయండి. తర్వాత కాలంలో ఎప్పుడైనా బన్నీతో కూర్చొని ఇవన్నీ ఎప్పుడన్నా నేను మీ దగ్గరకు వచ్చి అలా చెప్తాను, చెప్పలేను కదా, అందుకని తనకు చెప్పి వెళ్ళింది ఇంకా పోస్ట్ అవ్వలేదు, మీరు నన్ను తప్పుగా అనుకున్నారు. దయచేసి ఏం రాజకీయమో మరి అది ఏంటో తెలిసేది కాదు, అది అంటే తను చెప్పలేకపోయేవాడా రాజకీయమా ఏంటో తెలియదు. నాకు హీరో అవ్వాలని కోరిక, నాకు మర్చిపోయాను ఒక సినిమాలో చేశారు కదా ఏదో ఏడుపు సీన్, కొంచెం అలా సార్ రెడీ సార్ అని ఇలా అన్న ఆయన చూడకముందు అంటే డైలాగ్ ముందే గాడిపోతుంది. మనవాడికి అర్థం కాలేదు ఏంటిది వీడు ఇంత ఎమోషనల్ గా చెప్పాడా, అర్థం కాలేదు. దగ్గర వచ్చాడు, ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూసి ఎప్పుడైనా నువ్వు పాడిన పాటలు తీసేసి వేరే వాళ్ళు పెట్టారా? పెట్టారు వేరే వాళ్ళకి. అంటే చెప్పి నీ పాట ఉంటుంది అని చెప్పి తీసేసినవి తీసేయలేదు. నేను పాడినవి ఇప్పటిదాకా ఏ సినిమాలోనే నేను పాడిన పాటలు తీసేయలేదు. కాకపోతే నా పేరు ఉండదు, వేరే వాళ్ళ పేరు ఉంటుంది. నువ్వు పాడింది వేరే వాళ్ళ పేరు. కొన్ని సినిమాల్లో పాటలకి శ్రేయా ఘోషాల్ పేరు ఉంటుంది. అప్పుడు ఎట్లా అసలు వాట్ యు యాక్చువల్లీ ఫీల్? అన్నా నేను అంతే కదా, ఇప్పుడు కష్టపడి పాడింది నేను, రేపొద్దు నిజంగానే ఆ పాట అవార్డ్స్కో దేనికో చాలా బాగుంది పంపిస్తే అవార్డ్స్ ఆవిడకే కదా వస్తాయి, నాకేం రావుగా. నమ్ముతారా మీరు? ఒకసారి మీరు నమ్ముతారా? మోస్ట్ బిట్టరెస్ట్ మూమెంట్ ఏంటి, లేకపోతే ఒక పీక్ లెవెల్ దాకా ఇష్యూ వెళ్ళిపోవడం అలా ఎప్పుడైనా జరిగిందా? ఇలాగే మాట్లాడారు, నీకు పాడాలి అనుకుంటే నాతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, నాతో నా ఉప్పు తీసుకొని కొడతానని చెప్పాను. ఇద్దరు కలిసి ఒక మంచి డ్యూయట్ పాడితే బాగుంటుందని. కాటుక కళ్ళను చూస్తే పోతుంది మతి పోతుంది, చాటుగా నడుములు చూస్తే పోతుంది మతి పోతుంది, ఘాటుగా పెదవులు చూస్తే పోతుంది మతి పోతుంది. నీ తలకాయ హలో అండి, దిస్ ఈజ్ రఘు మాస్టర్. నేను మీ ప్రణవి ఆచార్య. ఎక్స్క్లూజివ్గా ఐ డ్రీమ్ డైలాగ్ విత్ ప్రేమ. సో ఈ ఇంటర్వ్యూ త్వరలో మేము రాబోతున్నాము. సో వాచ్ us on I Dream. Thank you.